హలో అండి అందరికీ శ్రావణ శుక్రవారం శుభాకాంక్షలు. ఆనందం, ఐశ్వర్యం, ఆరోగ్యం మీ ఇంటి గడప మరియు మీ మనసు గడప దాటి ఎప్పుడూ వెళ్ళకూడదు అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేనైతే ఈసారి వరలక్ష్మి వ్రతం మా అమ్మగారి వాళ్ళ ఇంట్లో చేసుకున్నాను వాళ్ళతో కలిసి. ఎందుకంటే బాబు ఇంకా చిన్నవాడు కాబట్టి మా హస్బెండ్ కూడా బిజీగా ఉంటారు. సో నేను ఒక్కదాన్నే బాబుని హ్యాండిల్ చేస్తూ అవన్నీ కుక్ చేస్తూ పూజ చేసుకోవాలంటే కష్టం. మా అత్తగారిని ఉండండి మీ హెల్ప్ కావాలి అన్నా కూడా ఉండరు. సో ఇంకా తప్పదు కదా, కాబట్టి అమ్మ వాళ్ళతో చేసుకుందామని ఈ ఇయర్కి ఇలా డిసైడ్ అయ్యాను. నేనైతే పెళ్ళైన ఫస్ట్ ఇయర్లో చాలా బాగా చేసుకున్నాను వరలక్ష్మి వ్రతం. తర్వాత నెక్స్ట్ ఇయర్ ఏమో 7th మంత్ ఆఫ్ ప్రెగ్నెన్సీలో ఉన్నానన్నమాట. సో అలా ఫైనల్ మంత్స్ ఆఫ్ ప్రెగ్నెన్సీలో ఉండేటప్పుడు వ్రతం చేసుకోకూడదు అని అన్నారు. సో అప్పుడు కూడా అమ్మ వాళ్ళతో కలిసి వ్రత పూజలో నార్మల్గా కూర్చున్నాను అంతే. సో ఈ ఇయర్ అయితే తెలిసిందే కదా సిచ్యువేషన్. సో ఇలా మేము మమ్మీ వాళ్ళ ఇంటికి వచ్చేసాము. సో వెంటనే వంటగదిలోకి వెళ్ళి ఇందాక మీరు చూసారు కదా ఏం వండేసారా అని అన్నీ ఒక లుక్ ఇచ్చేసాను. ఇంకా గారెలు, పరవన్నం, పాయసం, పులిహోర, బూర్లు ఇవన్నీ మా మమ్మీ నేను వచ్చేలోగానే ప్రిపేర్ చేసేసుకున్నారు. మీ వరలక్ష్మి వ్రతం పూజ అయిపోయిందా లేక వచ్చే వారం చేసుకుంటున్నారో నాకైతే కామెంట్ సెక్షన్లో చెప్పండి. తనయ్య చూసారా వాళ్ళ తాతయ్యని అస్సలు ఆ బుక్ చూడనివ్వడం లేదు. వ్రతం బుక్ అది. సో ఇప్పుడు చదవాలి కదా, వాడికి అది కావాలంట. సో అది తీసుకొని పారిపోయి చింపేద్దామని వాడి ప్లాన్. అమ్మో పెద్ద ప్లానే వేశాడు. అయితే ఈ బుక్లో వ్రత కథ ఉంటుంది కదా, దానితో పాటు ముందు కొన్ని శ్లోకాలు ఉంటాయి, తర్వాత ఇంకొన్ని మంత్రాలు ఏవో ఉంటాయి. అబ్బో అవి సాంస్క్రిటో ఏంటో తెలియదండి, కొంచెం చదవడానికైతే డిఫరెంట్గా ఉంటుంది కదా. తనయ్య చూడండి నెమ్మదిగా దొంగలాగా వెళ్ళి సైలెంట్గా ఆ ఫ్రూట్స్ మీద కన్నేశాడు. లాగేశాడు. ఇంకా అదే మొదలు ఇంకా కంటిన్యూ చేస్తూ ఒకటి లాగేసి ఇంకా మొత్తం పీకి పాకం పెట్టాడు. నేను మొత్తం క్లిప్పింగ్ పెట్టలేదు మీకు బోర్ కొడుతుందని చెప్పి, కొంచెం క్లిప్పింగ్ పెట్టాను. ఇది జస్ట్ ట్రైలరే వాడు లాగడంలో. తర్వాత అన్నీ లాగాడు, మళ్ళీ మేము సర్దుకున్నాము. ఇందాక వ్రతం బుక్ గురించి మనం మాట్లాడుకున్నాం కదా. అయితే నాకైతే వ్రతం బుక్ అంటే ఏం గుర్తొస్తుందో తెలుసా, జనరల్గా మనము ఈ వినాయక చతుర్థికి కూడా మనం కథ చదువుతాం కదా. లాస్ట్ ఇయర్ వినాయక చతుర్థికి మా అక్క వైజాగ్లోనే ఉందన్నమాట, అప్పుడు వచ్చింది. అయితే అప్పుడు మా మమ్మీ మా అక్కే ఉన్నారు, మా డాడీ ఏదో పనిలో బిజీగా ఉన్నారు, నేను మా ఇంట్లో ఉన్నాను. అయితే మా మదర్ ఏమో మా అక్కకి బుక్ చదవమని చెప్పారంట. మా అక్కకి తెలుగు చదవడం చాలా అంత బాగా రాదు. మీరు విన్నది కరెక్టే, చాలా అంత బాగా రాదు. అయితేనేమో ఇంకా తెలుగు వర్డ్స్ ఎలా చదువుతుంది అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు పుష్పాలు దేవుడికి సమర్పించండి అని సెంటెన్స్ ఉందనుకోండి, దాన్ని మా అక్క ఎలా చదివిందంటే పుష్పాలు దేవుడికి సమర్పించాలి ఇలా చదివితే ఎప్పటికవుతుందండి కథ. అప్పుడు ఆ మొత్తం స్టోరీ చదివేసరికంట 1.5 hours పట్టిందంట. ఇంకా చూడండి నవ్వులే నవ్వులు. మా మమ్మీకి పాపం విసుగొచ్చేసింది, ఈ రోజుకి పూజ అవుతుందా నువ్వు ఎప్పటికీ చదువుతావు అని. సో ప్రతిసారి ఏదైనా ఇలాంటి వ్రతం బుక్ ఏదైనా ఉంటే నాకైతే అదే గుర్తొస్తుంది. ఇప్పుడే కాదు, చిన్నప్పుడు కూడా మా అక్క అంతే. ఏదైనా న్యూస్ పేపర్లో, తెలుగు న్యూస్ పేపర్లో అలా చదవాలి అంటే అలా వెరైటీగా చదివేదనమాట. బేసిక్గా మా అక్కకి తెలుగు చదవడం అంత బాగా రాదనమాట. సో అక్క సారీ అందరికీ చెప్పేసాను ఈ విషయం. సో అయితే ఇదిగోండి పువ్వుల్ని ఇలాగా పసుపుతో కలుపుతున్నాను అనమాట దేవుడికి సమర్పించడానికి. చాలామంది కలసం పెట్టి చేసే ఆనవాయితీ ఉంటుందన్నమాట చాలామందికి. మాకైతే అలాంటిదేమీ లేదు. మా మమ్మీ ఎప్పుడు కలసం పెట్టి చేయరనమాట. ఇలా నార్మల్గా ఈ విగ్రహం అన్నది ఎప్పుడు మా ఇంట్లోనే ఉంటుంది. సో ఆ విగ్రహంకే పూజ చేసుకుంటాం అనమాట ఫస్ట్ నుంచి. అస్సలు కలసం పర్టికులర్గా ఎందుకు పెడతారు అన్న విషయం అయితే నాకు తెలీదు. మీకు ఏమైనా తెలిస్తే నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఇదిగోండి ఐటమ్స్ జూమ్ చేసి మీకు చూపిస్తున్నాను. ఎలా ఉంది, గారి బాగుంది, పాయసం బాగుంది, పరవన్నం బాగుంది, పులిహోర బాగుంది. పులిహోరలో కొంచెం ఉప్పు తక్కువైంది, తర్వాత మళ్ళీ మా మమ్మీకి కలపమని చెప్పాను. ఏంటి పూజ గురించి వదిలేసి ఐటమ్స్ గురించి ఎక్కువ హైలైట్ చేసి మాట్లాడుతుంది అని అనుకోకండి. మొత్తం పూజ అయ్యేసరికి మన కడుపులో ఎలకలు పరిగెడతాయి. సో అప్పుడు ఆబ్వియస్గా ఐటమ్స్ మీదే మన కన్నంతా వెళ్తుంది. సో తినేయాలి కదా, అంతే కదా.
నా కాలేజ్ డేస్లో అయితే ఈ వరలక్ష్మి వ్రతం వస్తే నా ఫ్రెండ్ కీర్తన నేను ఏమనుకునే వాళ్ళం అంటే, అబ్బా వరలక్ష్మి వ్రతం అంటే ఇంకా 5-6 ఐటమ్స్ వండేస్తారు ఇంట్లో, మధ్యాహ్నము రాత్ర మార్నింగ్ అదే పెట్టేస్తారు మనకి తిప్పి తిప్పి చచ్చినట్టు తినాలి తప్పదు అని అనుకునేవాళ్ళం. చూడండి మా మమ్మీ ఎంత చక్కగా మా డాడీ దగ్గర ఆశీర్వాదం తీసుకుందో. అయితే నేను ఆశీర్వాదం తీసుకుందామన్న టైంకి మా హస్బెండ్ అప్పటికే వెళ్ళిపోయారు. అప్పటికి ఇంకా పూజ కూడా అవ్వలేదు. సో ఇంకా ఆశీర్వాదం తీసుకోవడం అయితే కుదరలేదు. మా డాడీ వర్క్ పని మీద చెన్నై వెళ్తున్నారనమాట. సో పూజ అయిపోగానే ఇలా వెళ్ళిపోతున్నారు. తనే బాయ్ బాయ్ చెప్పేస్తున్నాడు వాళ్ళ తాతకి. ఈసారి మా వరలక్ష్మి వ్రతం అయితే ఇలా జరిగింది. వీడియో కనుక మీకు నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా.